ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞతా స్థుతులు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియపరుస్తూ, మరి ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరులైన ప్రతి ఒక్కరికి మా కొరకు ప్రార్థిస్తూ పరిచర్య కొరకు మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎంతో శ్రద్ధగా మరి లైవ్ ద్వారా వాక్యాలని ఆలపిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియపరుస్తూ, అలాగే మరి లైవ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మరి యూట్యూబ్లో కూడా సిఓసి తాటిపూర్ అని కొడితే లైవ్ వస్తుంది కనుక మరి దయతో మీరు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించడం కొరకు మరి ఎక్కువగా సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి, బలపరచండి, ఇంకా అనేక మందిని మరి సత్యములోనికి నడిపించాలని మేము ప్రభుత్వం కోరుతూ ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయలోనికి వెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందు వాసినుడు అయిన తండ్రి, మీకు స్తోత్ర. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం దాకా మమ్మల్ని కాపాడి సజీవుల గురించి మరి క్రీస్తు పునరుద్ధానుడై లేచిన పునరుత్థాన దినముగా ఈ ఆదివారం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మాకు చూపిన కృపకై స్తోత్రాలు తండ్రి. మరి ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మిమ్మును మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మేము ఆరాధించుచుండగా తగిన పరిపూర్ణమైన హృదయాలు మాకు ఇవ్వండి. మీరు ఆరాధన పాత్రులని మేము గుర్తిస్తూ గౌరవిస్తూ మరి వినయ విధేయతలతో మీకు లోబడుతూ పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో మిమ్మల్ని ఆరాధించగలిగిన శక్తి బలాలు మా అందరికి ప్రసాదించమని, కూడి వచ్చిన స్థానిక సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఇంకా రావాల్సిన వారిని త్వరగా నడిపించమని, లైవ్లో ఆయా ప్రాంతాల్లో ఉండి తండ్రి వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరుని ప్రతి ఒక్కరిని మరి తండ్రి ప్రభునందు జ్ఞాపకం చేసుకుని వింటున్న వాక్యం ద్వారా ఆత్మీయంగా మరి ఎక్కువగా బలపరిచి స్థిరపరచమని, మరి మీ వాక్యాన్ని చెప్పగలిగిన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ సహాయమును సహకరణ మాకు ఇవ్వండి. మరి అలాగే మీ వాక్యాన్ని వింటున్న వారికి తండ్రి వినగలిగిన చెవులు, మీ వాక్యాన్ని అర్థంగా గ్రహించుకునే హృదయాలు ఇవ్వండి. విన్న ప్రతి మాటను చెప్పిన ప్రతి మాటను మా హృదయంలో భద్రపరుచుకుని లేఖనమును బట్టి మా విశ్వాసాన్ని మా భక్తిని కొనసాగించుకుని లోపాలను అన్నిటిని విడిచిపెట్టగలిగిన తండ్రి యథార్థమైన హృదయాలు మాకు ఇమ్మని, ప్రతి విధమైన కీడును తొలగించి ఘనత మహిమ ప్రభావం మా అందరి ద్వారా మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి మనం నేర్చుకోం. చెప్పే ప్రతి మాట, మనం నేర్చుకునే ప్రతి మాట దేవుని ఎదుట మన జీవితాలు మేలుకొల్పాలి. వింటున్న వాక్యము ద్వారా ముఖ్యంగా మరి దేవుడు మనకిచ్చిన యోగ్యత సంఘములో మనం గుర్తించి సంఘానికి విధేయులుగా లోబడి ఉండవలసిన అవసరం మన అందరి మీద ఉంది. ఎందుకంటే ఇవాళ సంఘము అని అంటే చాలామంది సంఘమే కదా ఏదైనా ఒకటే అన్నట్టుగా పెడచెవిని పెట్టే పరిస్థితి మనం చూస్తాం. సంఘం అంటే పెద్ద ప్రాముఖ్యమైనది ఏమీ కాదన్నట్టుగా ఇవాళ నేటి క్రైస్తవ సమాజంలో చూపించే పరిస్థితులు మనం చూస్తాం. సంఘం అనేది ఎంత విలువైనదో క్రొత్త నిబంధన పత్రికల నుంచే కాదు, ఆదిమ సంఘం నుంచి కూడా, ఆదిమ కాలము నుంచి కూడా, పితరుల కాలం నుంచి కూడా దేవుడు విలువివ్వడం అనేది మనకు జరుగుతుంది. ఆ సంఘం యొక్క గొప్పతనాన్ని మనం ఒకసారి నేర్చుకుంటాం. సంఘంలో ప్రజలు ఎలా ఉంటారు, సంఘంలో ప్రతి ఒక్కరు ఎలా నడుచుకోవాలి, సంఘ విధానాల్లో ముందుకు ఎలా కొనసాగాలో ఇశ్రాయేలు కాలం నాటి నుంచి కూడా దేవుడు ప్రతిదీ వివరించి చెప్పడం అనేది మనం చూస్తాం. ఒక మాట మనం చదువుతాం. ఆది కాండము 49వ అధ్యాయంలోకి ఒకసారి మాట్లాడతాం. ఆది కాండము 49వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. నా ప్రాణమా వారి ఆలోచనలలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దని ఆనాడే చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందండి?
యాకోబు మాట్లాడుతున్న మాటలు ఇవి. యాకోబు ఎవరితో చెప్తున్నాడంటే తన కుమారులతో ఆయన మరణకాలం ముందు చెప్తున్న మాట. ఆయన అన్నాడు, నా ప్రాణమా. ఎందుకంటే యాకోబునే ఇశ్రాయేలు అని పిలవడం, యాకోబుల నుంచి దేవుని సంతానం అనేది రావడం మనం చూస్తాం. అందుకనే పైనుంచి ఆ కుమారులకు వివరించుకుంటూ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనంటే నా ప్రాణమా వారి ఆలోచనల్లో చేరవద్దు. అంటే దేవుణ్ణి ఎరగని వారుగా ఆలోచించవద్దు. నా ఘనమ అంటే ఆ ఇశ్రాయేలు సంతానం ఘనమైనది. నా ఘనమ వారి సంఘములతో కలుసుకొనవద్దు అని మాట్లాడతారు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎత్తుల గుదికాలు నరములను తెగగొట్టిరి అని మాట్లాడతారు. ఒకసారి లేవియా కాండంలో కూడా మనం 23వ అధ్యాయం లేవియా కాండము 23వ అధ్యాయం ఒకసారి 36 వచనాన్ని మనం చదువుతాం. లేవియా కాండం తీసారండి, 23వ అధ్యాయము 36 వచనాన్ని చదువుతాం. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎవరు మీరంటే ఇశ్రాయేలు. 7 దినాల్లో యెహోవాకి ఏం చేయాలట? హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి. సంఘమని ఏనాడు అన్నాడో? మన పితరుల్నే ఆయన ఏర్పరచుకున్న స్వాస్థ్యాన్ని సంఘమని పిలిచాడు. అర్థం చేసుకుంటే సంఘం అనే విలువ ఈనాడే కాదు, పాత నిబంధన కాలంలో కూడా ఉన్నది. అంటే ఎవరైతే ఆయన నామాన్ని ఎరిగి కూడుకుంటున్నారో వారు పరిశుద్ధమైన సంఘం అని ఆనాడే పిలిచాడు. అయితే ఆ ఇశ్రాయేలు భౌతికమైన సంఘం క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా వచ్చే ఆత్మ సంబంధమైన సంఘాన్ని సూచిస్తుంది. ఆ ఇశ్రాయేలు సంఘానికి ధర్మశాస్త్రము చట్టం అయితే, క్రొత్త నిబంధన సంఘానికి క్రీస్తు చట్టం క్రొత్త నిబంధన చట్టం. ఓకేనండి. పాత నిబంధన ఇశ్రాయేలుకి చట్టం అయితే క్రైస్తవులకు క్రొత్త నిబంధన చట్టం. అంటే ఎలా ఆరాధించాలి, ఆరాధకుడిని ఎలా గౌరవించాలి, ఆ సంఘం యొక్క విలువలు ఎలా తెలుసుకోవాలి, సంఘానికి యజమానుని ఎలా గుర్తించాలో ఆ విలువలన్నీ క్రొత్త నిబంధన చెప్తుంది. అంటే ఆనాడు యెహోవా నామం ఉన్నవాడే దేవుడని, ఆయన తప్ప మరొక దేవుడు లేడని, మరొక దేవునికి ఆ ఘనము చేరకూడదని ఆనాడు ఇశ్రాయేలు కాలంలో ఎలాగో చూసాం. ఎందుకంటే చుట్టూరు దేవుళ్ళు ఉన్నారు కానీ దేవుడు ఒకటే. ఇప్పుడు మన చుట్టూ ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ సంఘము ఒక్కటే. అప్పుడు నిజమైన దేవుడు ఎలా తెలుసుకోలేదు ఇశ్రాయేలు. ఇప్పుడు క్రైస్తవులు నిజమైన లేఖనానుసారమైన సంఘం ఏదని చెప్పిందో అది తెలుసు. వారి మీద ఆ బాధ్యత ఉంది, మన మీద ఈ బాధ్యత ఉంది. వారు లేఖనాలను బట్టి నిజమైన దేవుడు ఎవరో వెతకాలి, లేఖనములను బట్టి మనము నిజమైన ఒక్కటే క్రీస్తు కట్టిన సంఘం ఏంటో వెతకాలి. అంత బాధ్యత వ్యత్యాసం ఈ రోజు మనకు. అది అన్నాడు, 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను, అది మీకు వ్రత దినముగా. ఏది? 8వ దినం ఇశ్రాయేలుకి ఏదంట? వ్రత దినం. అంటే తెలుసా? మొక్కుబడి చేసుకున్న దినం, దేవుడి నియమించిన దినం. ఇప్పుడు మనం కూడా లోపల చూస్తాం, వ్రతాలు చేస్తారు, అవునా? ఇప్పుడు వ్రతం చేసే ముందు ఆ ఇంటి యజమానురాలు కానీ ఇంటి యజమానుడు కానీ ఎలా ఉంటారు? పరిశుద్ధంగా ఉంటారు. వారి కలవరు, ఏది ముట్టరు. అంటే వారు పరిశుద్ధంగా నిష్టంగా ఉండడం కొరకు, వారిని దేవుడు అంగీకరించడం కొరకు కనీసం నీసు ముట్టరు. ఇదంతా దేనిని బట్టి? వారు పరిశుద్ధంగా ఆ వ్రతములో దేవునికి సరిపడగా జీవించాలి. అంటే దేవునికి అంగీకారం అవ్వాలండి. వ్రతము అని అంటే వారు మొక్కు బట్టి దేవునికి వారికి నిబంధనను బట్టి చేసుకున్నదే వ్రతము. ఆ వ్రతం అయ్యేదాకా ఏం చేయాలో ఏమీ కనీసం మొట్టం. అంటే ఒక యజమానురాలు ఎంత నిష్ఠగా ఉంటుంది లోపల మనం చూస్తున్నాం కదా. ఒక యజమానుడు ఎంత నిష్ఠగా ఉంటాడు, ఎందుకంటే వ్రతం పేదల మీద నుంచి లేకపోవడం, కుటుంబం నుంచి బయటికి ఉందా లేదా? లేదు, ఇంటికాడ కాదండి, ఇది ఆలయంలో చేస్తేనే మంచిదని అని చెప్పారు. ఆలయం నుంచి బయటకు వస్తారా?
వాళ్ళకి ఏవైతే ఉన్నాయన్నారో, ఎన్ని గంటలు అన్నారో అన్ని గంటలు అయ్యేదాకా పీటల మీద దిగరు, పొద్దులు గారు చెప్పేదాకా కథలు. అంటే అంత నిష్టగా ఉంటారండి వారు చేసుకున్న వ్రతానికి, వారు మొక్కుకున్న మొక్కుబడికి. ఎందుకంటే దీంట్లో నుంచి మనం లేచిన ఇద్దరు మొక్కుకున్నప్పుడు ఆ దంపతులు ఒక తప్పున భంగం అవుతుందేమో అని, కీడు తలబడతాదేమో అని, అవునా, చెడు ఎదుర్కొంటామేమో అని వారు ఏం చేస్తారంటే దాని మీద ఎంతో నిష్ఠాగా అది తీరిందని ఆ పంతులు గారు చెప్పేదాకా ఇటు కూడా కాదు. అంటే ఇప్పుడు అంత వ్రతం అంత నిష్ఠాగా ఈనాడే కాదండి, లేవే కాలంలో ఇశ్రాయేలులే ఉన్నారట. అది వ్రత దినము ఎవరికంటే దేవునికి ప్రజలకి. ఎందుకంటే 8వ దినమున అతి పరిశుద్ధంగా కూడాలని చెప్పింది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు ఆయన చెప్పాడని వీరు తెలియాలంటే ఇప్పుడు లేఖనం ఉన్న కనుక మనం చదువుతాం. ఇప్పుడు వారి దేవుడి మాట వింటే, ఆ మోషే మాట వింటే, ప్రవక్తల మాట వింటే, ఆ ప్రధాన యాజకుడు మాట వింటే దాన్ని ఏం చేయగలరు? నిష్ఠగా పాటించగలరు. అందుకని అది మీకు వ్రత దినము అని మాట్లాడతారు. వ్రత దినముగా ఉండదు, అందులో మీరు జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. అందుకని పనికి వెళ్ళనివ్వదు, పని చేయదు ఇవి అన్నట్టు కదంటారా. మరలా విచిత్రం ఏంటంటే టిఫిన్ కూడా చేయదు, అవునా. ఎందుకని అంటే వారి భక్తిలో వారి ఆత్మను పవిత్రంగా ఉంచుకోవడం కావాలి. ఒక విషయం అర్థం చేసుకో. ఇప్పుడు ఆరాధనకి మనం ఎందుకు రావాలి? ఆరాధనకి ఎందుకు రావాలి? క్రొత్త నిబంధన నియమం ఇది, క్రైస్తవుడికి ఇచ్చిన నియమం. ఈ క్రొత్త నిబంధన నియమములో పరిశుద్ధుడైన దేవుణ్ణి, పరిశుద్ధపరచబడిన వారందరూ వచ్చి ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో. ఆరాధించేవారు యథార్థవంతులుగా ఉండి ఆరాధించాలి. ఈ యథార్థత కొరకు, ఓకేనా, వాక్యాన్ని కలిగి ఉండాలి. వాక్యం చెప్పినట్టుగా సంఘములో మనం ఆరాధన పాటించగలిగితే ఆయన ముందు యథార్థవంతులు అవుతుంది. అది నేర్చుకో. ఇప్పుడు ఆదివారం ఆరాధన అని తెలిసిన చాలా మంది నిర్లక్ష్యం ఉంటారు. కనీసం చలనం రాదు, దేవుని దగ్గరికి వెళ్ళాలని భయం పోతుంది, అవునా. అంటే అది మొక్కుబడిగా తీసుకుంటారు. భౌతికమైనవి మొక్కుబడిగా ఉన్నాయి. ఆదివారం నియమం కాదా మనకి? ఆదివారం వచ్చినవాడికి ఎక్కడికి రావాలని తెలియాలి, అవునా. సోమవారం వచ్చినవాడికి నీకు పనికి వెళ్ళాలని తెలుస్తుందే, డ్యూటీ ఎక్కాలని తెలుస్తుందే, అవునా. మరి ఆదివారం వచ్చినవాడికి దైవం పని చేయాలని రాదే, దైవ సన్నిధికి వెళ్ళాలని తెలియదంటే నిర్లక్ష్యం. ఆదివారం అనేది బ్రెయిన్ లో ఉండదు, తప్ప హృదయంలో లేదు. కాబట్టి మనమే తీసుకోవాలి బాధ్యతగా. అది ఒక మొక్కుబడిగా తీసుకోవాలి. ఆదివారం నేను ఏ పని పెట్టుకోవాలి, ఆదివారం నన్ను పరిశుద్ధపరిచి, నన్ను పాప క్షమాపణ కలిగజేసి పరిశుద్ధపరిచి నన్ను బ్రతికిస్తున్న దేవుడిని నేను ఏం చేయాలి? ఆరాధించాలి. మళ్ళీ ఈ ఆరాధన ఉన్న ప్రాముఖ్యత ఏంటి తెలుసా? జీవం ఏర్పడుతుంది మనకి. ఎందుకు తెలుసా? క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకేముంది? జీవం ఉంది, ఓకేనా. ఆశీర్వచనపు పాత్ర ఇది. ఆ ఆశీర్వాదం ఎలా కలుగుతుందంటే జీవం. ఇప్పుడు ఆరాధనకి రాకపోవడం వల్ల, దాంట్లో పాలు పొందకపోవడం వల్ల ఆయన మర్చిపోతాం. ఇప్పుడు ఆయన మర్చిపోయామంటే ఏం కోల్పోతున్నాం? జీవాన్ని కోల్పోతాం. మీరు అర్థం చేసుకుంటే, అంటే ఇప్పుడు ఆదివారమే కాదని చిన్న పదంలో చదువుతున్నామా. ఆదివారం భక్తితో అనుసరిస్తే అది ఎంత జీవం? అది ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి ఆడున్న చట్టం ఏంటి, కట్టడేంటి? ఈనాడు మనకి లేనిదేంటి? క్రొత్త నిబంధన ఇవ్వలేదా? నా రక్తము వలన క్రొత్త నిబంధన అని ఎప్పుడే లేదు. క్రొత్త నిబంధనను అనుసరించమన్నాడని తెలియదు. ఎందుకు తెలుసా? క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమే, ఆత్మ అని చెప్పి. పాత నిబంధన అక్షరం, అవునా. అక్షరమునే అంత నిష్ఠగా వారు పాటిస్తే ఆత్మని ఇంకెంత నిష్ఠగా పాటించాలి మనం. కాబట్టి మనం వాక్యం వింటున్నామంటే దేవుని కార్యాల పట్ల బాధ్యత పెరగాలి, మొక్కము పెరగాలి, అది నేర్చుకోవాలి. అందుకే చెప్తున్నాడు, మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. సంఖ్యాకాండం 14:5 సంఖ్యాకాండం 14:5 మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సంఘము ఎదుట సాగిల పడిరి. ఎంత గొప్ప మాట అండి. మోషే అహరోనులు ఏం చేశారంట? సర్వ సమాజమే ఏదంటే తెలుసా? సంఘం. మరి సంఘం అంటే బిల్డింగ్ అని మనం ఎందుకు అనుకుంటున్నాం ఇవాళ? మనం ఆనాడు ఇశ్రాయేలు సమాజమే సంఘం అని చెప్పాడు కదా.
మరి సంఘం అంటే సచ్ బిల్డింగ్ అని మనం ఎందుకు అనుకుంటున్నాం ఇవాళ? సంఘం అంటే భౌతికమైన ఆలయం అని ఎందుకు అనుకుంటున్నాం మనం ఇవాళ? అంటే లేఖనాలను అపార్థం చేసుకో, గ్రహించుకుంటలేదు. చదువుతున్నాం, వింటున్నాం. సంఘం అంటే నేనే, సంఘం అంటే మనమే, సంఘం అంటే ఆత్మలతోటే క్రీస్తు కడుతున్నాడు అని గుర్తించేది. ఆ సర్వ సమాజం ఎదుట, ఆ సర్వ సంఘం ఎదుట మోషే అహరోనులు. అహరోను ఎవరు? ప్రవక్త కాదా? యాజకుడు కాదా? మోషే ఎవరు? ప్రవక్త, నాయకుడు ఇశ్రాయేలుకి. వారే ఏం చేశారట? సాగిలు పడ్డారట. సంఘానికి ఉన్న ఘనత అదండి. మరి అలా అదే సంఘానికి మనం రావాల్సి వస్తే, సంఘం అన్న పేరుకు విలువ లేదు మనకి, సంఘాన్ని గౌరవించడం లేదు మనకి. సంఘం అంటే సంఘం అనుకుంటున్నాను. సంఘం అంటే ఆయన శరీరం అండి. భార్య భర్తల బంధంతో పోల్చాడు. ఏ పురుషుడు తన భార్యని ద్వేషించడు. ఏం చేస్తాడో? ప్రేమిస్తాడు, సంరక్షిస్తాడట, పోషిస్తాడట. మరి భార్య ఏం చేయాలి? అంత ప్రేమించి సంరక్షించి పోషించేవాడిని ఏం చేయాలి? విధేయత చూపి లోబడి మాట వినాలి. ఇవాళ సంఘం కూడా అలాగే ఉండాలి. మనల్ని సంరక్షించేవాడిని, మనల్ని పోషించేవాడిని, ఆత్మల పోషకుడైన, జీవంలో పెంచేవాడిని ఏం చేయాలి? మనం హత్తుకుని ఉండాలి. నీ భార్యకి ఎంత విలువ ఇస్తున్నావు, ప్రభువుకి అంత విలువ ఇవ్వాలి. అవునా? నా భార్య లోబడి ఉండాలి, మాట వినాలన్నా అంటున్నావు లేదు, కమెంట్ చేస్తున్నావు లేదు, ఇంట్లో దేవుని ధర్మాన్ని జ్ఞాపకం చేస్తున్నావు లేదా? మరి నువ్వే సేమ్ టైమ్స్ క్రీస్తు శరీరానికి ఏమై ఉన్నా? అవునా? అవయవమై ఉన్నావు. మరి నీకు శిరస్సు ఎవరో? ఆ పురుషుడు గుర్తించాలి. నేనెంత కమెంట్ చేస్తున్నాను అంటే నాకెంత అధికారం ఉన్నది భార్య అనే శరీరం మీద, మరి సంఘం అనే శరీరం మీద క్రీస్తుకి ఎంత అధికారం ఉంది? మరి నా భార్య నాకు లోబడాలని అనుకుంటున్నానంటే, క్రీస్తు శరీరంలో నేను అవయవం అన్నాడు అంటే నేనెంత లోబడాలి ఆయనకి? అదనమాట. ఆ ధర్మాలు జ్ఞాపకం రావాలి, ఆ నియమాలు ఆలోచించాలి మనం. కాబట్టి క్రీస్తుకు మనం భయపడాలి. క్రీస్తుకు విధేయత చూపే సంఘం దగ్గరికి వేగరమే రావాలి. మనం శిరస్సు అయి ఉన్నవాడిని, మనకు భర్త అయి ఉన్నవాడిని పూజించాలి, ఆరాధించాలి, మరి ఎక్కువగా ఆయన ప్రేమించాలి, విధేయత చూపాలి. ఆయన పని జరుగుతుందని అంటే కంపల్సరీ ఎన్నున్నా ప్రక్కన పెట్టి వచ్చేది మర్యాదగా. మార్తలా తొందరపడకూడదు. ఇంటికి కూర్చొని పనులన్నీ ముగించుకుని వెళ్ళిపోతాయి. ఇంకా పాటలే కదా పాడుతున్నారని అనుకోకూడదు. పాటలు గారు ప్రార్థనే కదా చేస్తున్నారు, వాక్యమే కదా చెప్తున్నారు. ఏది ముఖ్యమైనది అంటున్నారు? ప్రభరాత్రి భోజనం ముఖ్యమన్నారు కదా, దాంట్లోనే జీవం ఉండదన్నారు కదా. వాక్యమే కదా అయ్యగారు చెప్తుంటారు. కాబట్టి వాక్యం అయ్యాక ప్రభరాత్రి భోజనం టైంకి వెళ్ళిపోయి ఏం పొందేద్దాం? జీవం పొందేద్దాం. నిజమే. కానీ ఒక్క విషయం మనం ఆలోచించాలి. ఆరాధన అనేది వాక్యమే విలువైనదిగా ఎంచబడలేదు. ఆరాధనలో ప్రభరాత్రి భోజనమే విలువైనదిగా ఎంచబడలేదు. ఆరాధనలో కానుకలే విలువైనవిగా ఎంచబడలేదు. మీకు అర్థమవుతుందా? ఆరాధనలో 5 అంశాలు ఉన్నాయి. అవునా? ఆరాధన అంటే 5 అంశాలు. ఈ 5 అంశాలతో కూడినదే ఆరాధన. దీంట్లో ఏది తీసేసిన ఆరాధన అవ్వదు. ఇప్పుడు ఈ 5 ఏది ముఖ్యం చెప్పండి? ఏది ముఖ్యమనడానికి లేదు. ప్రారంభం ప్రార్థన లేకుండా నువ్వేం చేయలేవు. అని ఇప్పుడు ప్రారంభ ప్రార్థన విలువైనదే కదా. నువ్వు రాలేదంటే మిస్ అయ్యో లేదు ప్రాముఖ్యతను. పాటలో మనకు జవహాఫలం అర్పించేది అది. అవునా? మన జవహాఫలం అర్పించేది ఏది? మన స్తుతుల మూలమున ఏమవుతున్నాడు? సింహాసనం మీద ఆసీనుడు అవుతున్నాడు. ఆయన నామమును ఘనపరిచేది ఏది? పాట. మన సంఘములో ఆ పాటలు దేవుడిని స్తుతించే దాంట్లో నీ నాలుకేది? నీ జవహాఫలం ఏది? నీ భాగం ఏది? లేదు. అట్లా పాటలు మనకు రావు కదా అని అనుకుంటున్నాను. ఇదేంటి ఇప్పుడు పాటలు పాడుకుంటారు నాకు రాదు కదా అని అంటున్నావు కాబట్టి ఎప్పటికీ పాట పాటలు రాలేదు నీకు. స్వరం కలుపు. ఒకటే పాటలు 2 వారాలు వింటాం. అవునా కదా? కాబట్టి రాదు బుక్కట్టుకుని పాడే వస్తూ నిలబడు. ఆ పాటను విను. రెండోసారి స్వరాలు కాదు. పాట అంతా రాదు. చరణం నేర్చుకుంటాం కదా ఈ వారం. రెండో వారంలో పల్లవి నేర్చుకో. ఒక్కో పల్లవి నేర్చుకోవాలి. కనీసం నెలకి పాట పూర్తవుతా? నువ్వు ఇంటికి సాధన చేస్తా నెలలో పాట అయినా రాదా?
మరి నాలుగు నుంచి వస్తున్న పాట పాడతలేదని అంటే పాడాలని మనకు ఉండాలి. పాట విలువ మనకి తెలియాలి. పాటల ద్వారా వచ్చే మహిమేంటో మనకి తెలియాలి. అప్పుడు ఏం చేయగలరు? పాటలో ఏకీపించగలరు. పాడదే ముందలే వాళ్ళు పాడుతున్నారు కదా అని అనుకుంటున్నాం కాబట్టి ఏమవుతుంది? నీ భాగం పోతుంది అంతే. నువ్వు కాకపోతే నేను కాకపోతే మరొకరు పాడతారా? ఇక పాడేవారి ద్వారా ఇంక మహిమ వెళ్తారు. కానీ ఆ మహిమ ఇవ్వడంలో నేను నా బాధ్యతలు కోల్పోతున్నాను. నా పని నేను గుర్తించలేదని గమనించుకోవాల్సిన అవసరం మన మీద. అందుకే నీ మాటలు చెప్తున్నాడు. సర్వ సమాజ సంఘానికి ఉన్న విలువ మోషే అహరోనులే సాగిలు పడ్డారండి. అర్థమవుతుందా? ఎందుకు సాగిలు పడ్డారు? ఆయన స్వాస్థ్యం అది. ఆ సర్వ సమాజం ఎవరిదే? యెహోవా స్వాస్థ్యం. యెహోవా దేవుడు ప్రజలలో. ఇశ్రాయేలు అంటే సామాన్యులు కదా. మరి క్రైస్తవులు అంటే ఎవరు? మరి క్రీస్తు స్వాస్థ్యం. క్రీస్తు స్వరక్తినిచ్చి సంపాదించిన సంఘం. ఆయన విలువ పెట్టి కొనబడిన వారు ఆయన వారు మనం. అదే సంఘానికి గౌరవం. సంఘం అంటే చులకన. సంఘం అంటే ఒకరికొకరికి పడదు. సంఘం అంటే ఒకరి మీద ఒకరు కోపాలు. అదేనా మరి ఆత్మ సంబంధమైన సహవాసం? సంఘం అంటే అలా ఎంచబడలేదండి లేఖనాల్లో. మనం చూపిస్తున్నాం అలాగా. మన సమాజంలో అలా బ్రతుకుతున్నాం, కుటుంబంలో అలా బ్రతుకుతున్నాం కనుక అదే అలవాటుని ఎక్కడ చూపిస్తున్నాం? నీ పగలో ప్రతీకారం, నీ విధానం, నా విధానాలు కుటుంబంలో ఎలా ఉంటున్నాయో సంఘంలోనే అలాగే. సంఘం మనల్ని మార్చేది, మనం చేంజ్ చేసేది, మన విధి విధానాలు దిద్దేది. అవునా కాదా? నువ్వు ఇక సంఘంలో దిద్దపడితే ఏమవ్వగలవు? కుటుంబంలో దిద్దపడగలవు. కుటుంబంలో దిద్దపడితే సమాజంలో దిద్దపడగలవు. అదిగా అన్నాడు మోషే అహరోనుల ఇశ్రాయేలు సర్వ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన నూను కుమారుడు యోషువయు యొప్పెన్న కుమారుడగు కాలేబును బట్టలు తిప్పుకున్నారట. ఎందుకని కానాను దేశం చూసామని మోషే పంపితే 12 మంది వెళ్ళారు. 10 మంది ఏం చెప్తున్నారు? చెడ్డ సమాచారం చెప్తున్నారు. అక్కడ ఏమన్నారు? అమాలేకీయులు ఉన్నారు, అగాగీయులు ఉన్నారు, ఇంకా అనేకులు ఉన్నారు. వారు ఉన్నత దేహులు. అక్కడికి వెళ్తే మనం బ్రతకం, దాన్ని మనం స్వాధీనపరచుకోలేమని చెప్తుంటే ఆ దేశం యొక్క గొప్పతనం చూసి వచ్చిన 2 సాక్షులు ఎవరో? యొప్పెన్న కుమారుడైన యెహోషువ. అవునా? ఇప్పుడు కాలేబు ఏమంటున్నారట? వస్త్రాలు చెప్పుకున్నారట. ఎందుకు తెలుసు? అంత పట్టలేని కోపం వచ్చిందంట. ఎందుకు వచ్చింది? అబద్ధాన్ని మాట్లాడుతున్నారు. మరి ఇవాళ మన ఎదుట ఎంత అబద్ధం బోధింపబడుతుందంటే చలనం ఉందా మనకి? అబద్ధాన్ని ఆపలేము. ఒక మాట అర్థం చేయాలి. సత్యం తెలుసు కదా, ఇది తప్పు అని మనం చెప్పక్కర్లేదు, ఇది రైట్ అని చెప్పగలిగితే చాలు. అవునంటారు కాదంటారు? నువ్వు ఈ తప్పులో ఉన్నావని అనక్కల, నువ్వు చేసి తప్పు అనక్కలేదు, లేఖనం సరమైంది ఇది అని చెప్పగలిగితే ఆయనే ట్రాలీ చేసుకుంటాడు అంట. అవునా కాదా? నేను దేంట్లో ఉన్నాను, నేను చేస్తున్నది లేఖనం సరమైందా కాదని. అందుకప్పుడు వారు వివరించారు. బట్టలు చెప్పుకుని ఎందుకు మీరు ఎలా అబద్ధం మాట్లాడుతున్నారు? ఆ దేశంలో మనకి ఇవ్వబోతున్నాడు, పాలు తేనెలు ప్రవహించు దేశం. వారిని మనం ఎదిరించగలం. కానీ ఏమనుకుంటున్నారా? వాళ్ళ ముందు మేము పిడతల వాళ్ళే ఉన్నామని అనుకుంటున్నారు. మరి గొలియాత్ ఎలా ఉన్నాడేంటి? దావీదు ఎలా ఉన్నాడేంటి? కనీసం యుద్ధం రాదు, ఆయన జయించడే లేదా? దేనిని బట్టి? దేవుడి మీద నమ్మకం, దేవుడి భరోసా. అది మనకు అర్థం కావాలి. మన పక్షంగా క్రీస్తు ఉన్నాడు. అందుకని దేవుడు మన పక్షం ముందు ఉండగా మనకి విరోధి ఎవడన్నా రోమపత్రికలు చెప్తున్నాడు లేదా? దేవుడు మన పక్షంగా ఉండాలంటే మనం ఆయన పక్షంగా వహించాలి, ఆయనకు అవకాశం ఇవ్వాలి. 15 సంఖ్యాకాండం 15 సంఖ్యాకాండం 15 సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే. అంటే దాని అర్థం ఏం చెప్పండి? ఇప్పుడు సువార్థికులుగో నీవు, విశ్వాసకు నీవు ఉంటుందా సంఘంలో? అక్కడే చెప్తున్నాడు. మరలా చదవండి. సంఘమునకును అనగా, సంఘం అంటే వివరిస్తున్నాడు చూడండి. అనగా మీకును అంటే ఎవరికి? ఇశ్రాయేలీయులకి. మీకును మీలో నివసించు పరదేశం అంటే ఎవరు? కొనబడిన వారు. మరొక దేశం నుంచి వచ్చినప్పుడు దేశంలో రోకల నుంచి కొనుక్కునేవారండి.
అంటే మీరు కొనుక్కున్నారు గనక, మీలో పరదేశి ఉంటే గనక పరదేశికుని ఒక్కటే కట్టడ అంటే అర్థం ఏంటి? మీరు శనివారం ఎలా ఆరాధించాలో ఆ పరదేశి కూడా ఏం చేయాలి? ఆరాధించాలి. ఏమా ఆదివారం కూడా అంతే. ఆదివారం ఆరాధన కూడా వస్తే నీ ఇంటికి వచ్చిన చుట్టం కూడా ఏం చేయాలి? నువ్వు నేర్పలేదు కాబట్టి చుట్టంతో నువ్వు మానేస్తున్నావు. ఆయన రావడం తర్వాత విషయం. ఆ వంకెట్టు నువ్వు నేనేం చేస్తున్నావు? మనం మానేస్తున్నావు. కక్క మొక్క వండుకొని ఏం చేస్తున్నావు? హ్యాపీగా ఉంటున్నావు ఇంట్లో. మరి అక్కడ ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలుకి? ఒరే బాబు, పరదేశికి నేర్పకపోతే ఆడు మిమ్మల్ని చెరిపేస్తాడు, నియమాలు మారుతాడు. అవునే కాదా? ఎవడొకటి చూస్తాడు కదా. ఈ పరదేశిలా ఉంటే ఎంత బాగున్నావు, ఎంత ఫ్రీడంగా ఉన్నాడు, ధర్మశాస్త్రంతో పని లేదు, విధులతో పని లేదు, దేవుని నియమాలతో పని లేదు. ఇడిగిలా మనం ఉంటే ఎంత బాగున్నాం, అనవసరంగా సొంత ఎక్కువ ఉందాం, అనవసరంగా ఇశ్రాయేలు పిల్లలుగా ఉన్నాం అని అనుకుంటాడు లేదా? ఇలా క్రైస్తవులు అనుకుంటా లేదా? అనవసరంగా బాప్తిస్మం పొందని అనుకునే వాళ్ళు లేరా? ఏంటి బాధలు ఏంటి, కష్టాలు ఏంటి? ఇంకా ఆత్మాల దేవుని సన్నిధిలో ఉండడం ఏంటి? ఇసుకు పొందే వాళ్ళు కూడా ఉన్నారండి. దాని అర్థం వాక్యం వెలుగు తెలియక, ఆ గొప్పతనం తెలియక అందరూ అలా ఉన్నారని నేను మాట్లాడతాను సుమా. అవునే కదా? కొంతమంది ఆదివారం వచ్చినప్పుడు ఇసుకుపడే వాళ్ళు ఉన్నారు, అప్పుడే వచ్చేసిన ఆదివారం. అవునే కదా? ఎందుకని? బాధ్యత లేదండి. దేవుని పనిలో నియమం లేదు. మనం ఒక నియమం ఏర్పరచుకోవాలి. మన ఇంట్లో మన కార్యాలకి ఒక టైం టేబుల్ ఎలాగైతే ఉందో సంఘానికి కూడా ఉంది. పలానా సమయంలో పలానా రోజు దేవుని పని జరుగుతుందంటే నువ్వు ఆ వారం అంతా ఆ లిస్టు నీ హృదయంలో జ్ఞాపకం వచ్చి ఏం చేయాలి? ఆ సమయానికంటే ముందుగానే నీ పనులు చక్కపరుచుకొని సిద్ధపడి నువ్వు ఏం చేయాలి? అది ఆత్మ సంబంధమైన టైం టేబుల్. అది నీకున్న బాధ్యత, నాకున్న బాధ్యత. ఎవరో ఒకరు వెళ్తున్నారంటే ఎవరో ఒకరు తింటే మనకు కొడుకుని ఉండదు కదా. కారణం బాధ్యత లేకండి. అందుకే చెప్తున్నాడు, మీకే కట్టడ అవుతుందో పరదేశం కూడా అదే కట్టడ ఉండాలి. ఎక్కడ? ఇశ్రాయేలు మధ్యన, సర్వ సంఘం మధ్యన. కింద చదువు మాట్లాడతాడు చూడండి. యెహోవా కాదండి, 15 వచ్చింది. సంఘములకును అనగా మీకును మీలో నివసించు పరదేశకును ఒక్కటే కట్టడ, అది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీకు అర్థమవుతుందా? కొంతకాలం చేసి ఆఫ్ చేసేది కాదు, తరతరాలు. అంటే అర్థం ఏంటి? మీరు కలిగి ఉంటే మీ బిడ్డలకే వస్తుంది, మీ బిడ్డలు మీరు ఉన్నాయని నేర్చుకుంటే వారి బిడ్డలకే వస్తుంది. అవునే కాదా? మీకే లేకపోతే మీ బిడ్డలకి ఎక్కడ వస్తుంది? ఏమా అవునే కాదా? అంతే. మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి మన బిడ్డలు రెండంతలు చెడిపోతున్నారు లోకంలో. ఇప్పుడు మరి 2 తరాలే కళ్ళ ముందే పాడైపోతుంటే దేవుని మర్చిపెట్టాడు. ఇక 3వ తరం మనవడు అంటే ఎక్కడికి వస్తాడు? అందుకనే నేను తల నేర్చి వృద్ధుడనే నిన్ను గురించి నీ మాటల గురించి చెప్పులాగిన నన్ను ఉంచు అని దావీదు కోరుకున్నాడు. నిన్ను గురించి నేను చెప్పడానికి సత్యమును నేను మరుగు చేయలేదు, నా పెదాలు నేను మూసుకోలేదని అన్నాడు దావీదు. ఎందుకు తెలుసా? తెలియడం గొప్ప కాదండి, తెలపడం కూడా గొప్ప. మనకి తెలిసింది, పక్క వారికి చెప్పకపోతే ఆ కుటుంబం పాడైపోతుంది. ఇంత బాధ్యత మన మీద ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యంగా. కనీసం మన పని మనం చేసుకుంటాం. మనం మరొక తరాన్ని కాపాడేవారం అండి. అందుకనే దేవుడు యవ్వనుడా నీ యవ్వన బలము స్త్రీలకి ఈగని చెప్తున్నది. లెమియలు తల్లి చెప్తుంది, నీ బలమును స్త్రీలకి ఇవ్వకు. యవ్వనస్తుల బలం వాళ్ళకి అలంకరమైన వాక్యం చెప్తుంది. అవునా కదా? మన బలాన్ని దేవుని పనిలో అలంకరించాలి, లోకానికే కాదు, మన సొంతానికి కాదు, వాడుకునేది కాదు. యవ్వన బలం అంటే దేవుని పనికి వాడు. ఎందుకంటే ముసలతనంలో ఏం చేయగలవు నువ్వు? ఏమా కొల్లు మసుకొచ్చాక, కొల్లు ఊడిపోయాక, కాలనీ ఎప్పుడు ఆరాధనకు నువ్వు ఎక్కడ వస్తావు? ప్రార్థన చేయండి బాబా, మనసులో తెలుసుకుంటున్నాను అని అంటావు అంతే. ఒకవేళ వెళ్దామని ఉన్నాడు, నేను తీసుకొచ్చే మనోడు ఆసక్తి పరుడు ఎవడున్నాడు? ఎవరు మోసుకొస్తారండి? ఎవరు తీసుకొస్తారండి? బలం ఉన్నంతసేపు లోకంలో ఆనందించు. మనమేనంతే. ఇప్పుడు కూడా గుర్తించకపోతే రేపు పొద్దున్న వయసు అయిపోయాక వంగిపోయాక మనకి తెలుస్తుంది. అప్పుడు మన కొడుకు తీసుకొస్తాడా? ఆడవడమే కష్టమవుతుంది. మన మనవాళ్ళు తీసుకొస్తారా? అవసరమైతే నీ బొడ్లు ఇంకేమో 10 రూపాయలు తీసుకుని తింటారు తప్ప. కానీ అంటారు కదంటారా, ఏం చేయరు? అమ్మా తీసుకెళ్ళు, నువ్వు ఎందుకు బతిమా ప్రసంగి 12 అధ్యాయులు అదే చెప్పు.
నువ్వు అడిగిన స్థానంలో కూర్చోబెడతాడు రాడు, నీకు ఇష్టం లేని స్థానంలో నిలబెడతాడు. కాబట్టి నీ బాధ్యత ఏమైనా సృష్టికర్తను తెలుసుకుంటే బలం పోయా కూడా అక్కడ ఉంటావు. కింద చదవండి. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశీయు ఉండదు. ఎంత అద్భుతమైన విషయం! మీరు అలా ఉంటే, మీ బిడ్డలు అలా ఉంటే, మిమ్మల్ని బట్టి దేవుడు భయం పరదేశికి రావాలి. మీకు అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడుగా నువ్వు నేను వాక్యానుసారంగా 100% మనం భక్తి చేస్తూ మన కుటుంబంలో ఎదిగితే, భక్తిని ఎరగిన వాడు మనం పలకరించడానికి వచ్చిన, కార్యాలు జరుగుతున్నప్పుడు మనం చూడటానికి వచ్చిన ఏం చేయాలి తెలుసా? భయముతో మనతో కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నాం. అది మనం ఇవ్వాల్సింది, అది మనం నేర్పించవలసిన మాదిరి. ఒకసారి కీర్తన గ్రంథంలోకి 26 వచ్చి కీర్తన గ్రంథం 26 వచ్చి 5వ వచనం చదవండి. 26:5. దుష్టుల సంఘము అమ్మా, దుష్టుల సంఘము నాకు అసహ్యము. దావీదు గారు చెప్తారు, దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చెయ్యకు అంటున్నాడా, చెయ్యను అంటున్నాడా? అది ఇప్పుడు ఎవరికి రావాలా ఆలోచన? పరిశుద్ధుడికి రావాలి. నేను క్రీస్తు శరీరంలో చేర్చబడిన వాడని అన్నాగా మనకి జ్ఞాపకం రావాలి. ఎవరితో ఉండాలని చెప్తున్నాడు? ఏ సంఘం కూడా ఉన్నదట? దుష్టుల సంఘం ఉన్నదంటే జరుగుతుంది. ఇప్పుడు దుష్టులు ఎవరు? అమ్మా, అపవాది సంబంధులు, హేయ క్రియలు చేసేవారు, పాపాన్ని అనుసరించేవారు. మాటతో చెప్పాలంటే అవునే కాదు? వీరందరూ నేను ఏం చేసుకుంటున్నాను? అసహించుకుంటున్నాను. లోక విధానాలను మనం అసహించుకోకపోతే మనం దాంట్లో మల్లులు అయిపోయే అవకాశం ఉంది. అందుకే నా మాట్లాడుతున్నారు, దుష్టుల సంఘము నాకు అసహ్యం. ఇప్పుడు దుష్టులు ఏం చేస్తారు చెప్పండి? దేవుడి సంఘంలోకి వచ్చినా అలా చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము దేవుడి ప్రజలం అనుకుంటున్నాం. అవునే కదా? ఒక విషయం అంటే దేవుడి ప్రజలు అంటే తాగుతూ దేవుని సన్నిధికి రావడం ఏంటండి? పాపం చేస్తూ దేవుని సన్నిధికి రావడం ఏంటి? దేవుని సన్నిధి కూడా వచ్చాక పాపం చేస్తాం ఏంటండి? అవునా కాదు? మరి నువ్వు ఎక్కడున్నావు? పరిశుద్ధిని సంఘంలో ఉన్నావు. కానీ నువ్వేమవుతున్నావు? అపవిత్రుడు అవుతున్నావు. పాపం చేస్తూ మలినం అవుతున్నావు. నువ్వు దుష్టిని సంబంధమే తప్పని దేవుని సంబంధమే అనుకుంటున్నావు. అంతే ఉన్నావు. కాబట్టి మీరైనా సరే, ఒక సువార్థికుడైనా, మా అమ్మైనా సరే, ఎవరమైనా సరే, దుష్టుల ఆలోచన ప్రకారంగా మనం నడిస్తే కనుక, అందుకనే మొదటి కీర్తనలో చెప్పాడు కదా, దుష్టుల ఆలోచన చెప్పిన నడవద్దన్నాడు. అక్కడ లక్షణాలే ఉంటే ఏంటి? ఆలోచన ఉండకూడదు అన్నప్పుడు లక్షణాలే ఉన్నాయనుకో, మనం దేవుడి సంబంధం ఎలా అవుతాం? కాబట్టి ప్రేమతో ఆలోచించాలి. దుష్టుల సంఘం అసహించుకొని, ఏది తెలుసా? వాక్యానికి భిన్నంగా ఏది చేసేది సార్, పరిశుద్ధునికి లక్షణాలకు వ్యతిరేకంగా ఏమున్నాయి సరే వారిని అసహించుకోవాలి. అలాగే గింటెద్దమ్మ సంఘంలో నుంచి క్రీస్తు పాపాన్ని ద్వేషించాడు, పాపిని. మనం కూడా పరిశుద్ధులు ఆ లోపాలు ఉంటే ద్వేషించాలి, అక్కడ బుద్ధి చెప్పి సరిదిద్దాలి. అవునా కాదు? కాబట్టి ఆ విషయంలో మన పాత్ర ఎలా ఉన్నదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే దుష్టుల సంఘం కూడా ఉన్నదా లేదా? దుష్టుల సంఘం ఏం చేస్తుంది? వారికి నచ్చింది చేస్తుంది. దేవుని చిత్తం ఏంటో తెలుసు. దేవుడు ఏం కోరుకున్నాడో ఆలోచించాలి. ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడు ఇశ్రాయేలులో? ఒరే బాబు, మీరు పరదేశం కూడా ఏం చేయాలి? మీకులా నాకు విధేయత చూపాలే. మీరు చేసింది మీలో ఉన్న పరదేశం కూడా చేయాలి. మీకు ఒక అక్కడ, వారికో అక్కడ లేదు. నా సన్నిధిని అట్లే మీరు జీవించాలి. అంటే ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? ఇశ్రాయేలు మీద ఉంది. వారు వాక్యానుసారంగా నడిస్తే పరదేశం కూడా ఏం చేస్తాడు? భయముతో దేవుని దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఎదుగుతాడు. మరి క్రైస్తవులుగా మన లక్షణాలే మనం గుర్తించకపోతే, భక్తుడిగా మన విధానాలే మనం అనుసరించకపోతే, అవునా కదా? మన పక్కడు మనల్ని ఎలా పరిశీలిస్తాడు? మన ఎదుటిని ఎలా నడిపించగలం? సంఘంలో లోపాలు ఉన్నప్పుడు ఎవరిని హెచ్చరించగలం? అంటే మనలో లోపాలు పెట్టి. అందుకే ఆ మాట చెప్తాడు. అందుకనే భక్తిహీనులతో సాంగత్యము చేయడం అంటే, భక్తిహీనులతో సాంగత్యం చేయడం వల్ల ఇప్పుడేమవుతుంది? ఇప్పుడు భక్తిహీనుడు ఏం చేస్తాడు?
వాక్యానికి వ్యతిరేకంగా చేస్తాడు, వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తాడు. అవునా? అవన్నీ అనుసరించేవాడు ఏం చేస్తాడు చెప్పండి? దుష్టుడిగా మార్చడు. ఒక్క విషయం మీకు చూపించిన, ఎలాగో ఆ పదం వచ్చింది కాబట్టి చూడండి. యోహాను పత్రికలోకి ఒకసారి మనం వెళ్దాం. మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. మూడో వచ్చి ఒకటి కాదు, 3వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. అపవాది మొదటి నుండి, ఇప్పుడే కాదు హేమ, మొదటి నుంచి వాడు ఏం చేస్తున్నాడు? రెండు ఇంకోటి ఏం చేస్తున్నాడు? ఒకటి పాపం చేస్తున్నాడు, రెండేంటి? పాపం చేయుతున్నాడు. అంతేనా? పాపము చేయువాడు చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు, పాపము చేయువాడు అపవాది. ఇప్పుడు దేవుని సంబంధులుగా ఉండాలంటే ఏం చేయాలి? పాపం చేయకుండా ఉండాలి. పాపం మన ఎదుటి కనపడినప్పుడు అసహించుకోవడం అంటే ఏంటి తెలుసా? దుష్టులు ఆలోచించకుండా నడవకుండా ఉండాలి, పాపులు ఉన్న మార్గంలో నిలబడకుండా ఉండాలి, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చున్న వాళ్ళకు వాళ్ళు చెడు మాటలే వింటాం, పరిశుద్ధుల మధ్య కూర్చున్న వాళ్ళకు వాక్యాలే సంభాషణ చేసి, ఎందుకంటే పరిశుద్ధమైన మాటలేమున్నాయి. మరి లోకంలో నలుగురు కూర్చున్నారంటే ఏం మాట్లాడుకుంటారు? రాజకీయం మాట్లాడుకున్నా అక్కడ ఉన్న వాళ్ళు తిడతాడు, ఇక్కడ అడుగు మీద కూర్చున్నా సీట్ మీద కూర్చున్న వాళ్ళు తిడతాడు. వీళ్ళు అవునా కదా? మరి అలా నలుగురు కూడారంటే ఇంట్లో కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ విషయాలు చెప్పుకోరండి, వాళ్ళ దగ్గరికి రాని వాళ్ళ విషయాలు చెప్పుకోరు. మీకు అర్థమవుతుందా? మరి మనం పరిశుద్ధులు కదా, విశ్వాసులు కదా. ఒక నలుగురు విశ్వాసులు కూర్చుంటే ఏం మాట్లాడాలి? అది కూడా మాట్లాడలేని పరిస్థితి వాళ్ళ వీధిలో కూర్చుంటే. అవునట కదంటారా? మనం కూడా ఎలా చేస్తున్నారో వాళ్ళ ఆలోచనలోనే మారుతారు. కాబట్టి మనం ఒక్కరిగా ఉన్నా, ఎదురుతో ఉన్నా, 100 మందిలో ఉన్నా మన ప్రవర్తన మాదిరిగా కనపడాలి. ఇంటికి అదిపోతే ఏదో దేవుని మాటలోకి లాక్కెళ్ళిపోతాడు రా బాబా అన్నది రావాలి. అందుకనే ఒకవేళ ఆ మాటలు నచ్చినాయి అనుకో మనతో సహవాసం చేస్తారు, నచ్చలేదనుకో అని మార్చలేము. మనలా ఆవిడ ఆలోచించాడు కాబట్టి ఆవిడతో మనం దూరంగా ఉండడం ఏమైనా వాళ్ళే అర్థం చేసుకో. ఏదో ఒక రోజుని వారు గుర్తిస్తారు. అవసరం మనల్ని మారుతాడేమో కానీ వాడు మారడరా అన్నది రావాలి. ఆడి గురించి చెప్పావులే, పైకి అలా ఉంటాడు అంతే. అవునా? మా సిస్టర్ మీకు అర్థమవుతుందా? ఏమంటారు తెలుసా? చెప్పావులే, చెప్పిందిలే ఆవిడ, ఏదో ఆదివారం రోజు బైబిల్ అట్టుకుని వెళ్తుంది అంతే. ఇంటికి వచ్చి చూడోసారి, ఇంటికి వెళ్ళాక మాట్లాడోసారి తెలుస్తుంది అనే పరిస్థితి లేదు ఇవాళ. దాని అర్థం ఏంటి? వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోవడమే లోపం. అది పాపం చేయి ప్రతివాడు ఎవరని చెప్తున్నాడు? అపవాది సంబంధి. కాబట్టి ఏం చెప్తున్నాడు 17వ వచనంలో? చిన్నపిల్లలారా, అంటే చిన్నపిల్లలారంటే 20 ఏళ్ళ కాదు, సండే స్కూల్ పిల్లలక చెప్తారు. ఆయన ఎవరు అనుకుంటారు? వయసులో పెద్దవాడు. ఎవరు? యోహాను గారు. ఎందుకంటే అపోస్తలుల కంటే వృద్ధాప్యలో చివరిగా మరణించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు. ఆయన వయసును బట్టి విశ్వాసంలో పిల్లలారా అని పిలుస్తున్నాడు. చాలా మంది దీన్ని అపార్థం చేసుకోకూడదు. పిల్లలారా అన్నారంటే ఆయనకు అన్నట్టు కూడా కాదు, మరలా దీన్ని. అవునా కదా? అందుకనే నేను నా శ్రమలో కన్నా తిమోతి అని అంటాడు. అవునా కదా? ఇప్పుడు కూడా ప్రతి సువార్తికుడు ఏమన్నాడంటే నిన్ను కన్నడా నేనేరా. ఎలాగా? నీకు వాక్యం చెప్పి బాప్తిస్మం ఇచ్చి అన్నీ చేసి నేను నిన్నేం చేశాను? కన్నాను. అవుతుంది అది? అర్థం చేసుకోవాలి. అసలే సత్యవాక్య ప్రకారంగా తన సంకల్ప ప్రకారంగా ఆయన మనల్ని కనినుడు యాకోబు పత్రిక 1:18 చెప్తున్నాడు. కనినుడు ఎవరు? తండ్రి, క్రీస్తు ద్వారా. సువార్థికుడు కాదని కంట. అందుకనే తల్లి సంఘాన్ని తన్నేస్తావా? తల్లి సంఘాన్ని వదిలి వెళ్ళిపోతావా? సత్యం నేర్చుకున్నాడు, అర్థమైంది, రానివ్వరు, గబ్బిలలాగా మూసేస్తారు. అవునా కాదా? అబ్బాయి ఈ పరిస్థితులు నేను ఎదుర్కోలేను అనుకో, ఉండు,
ఇక్కడ ఉండు నాశనంలో పోతారు. అవునంటారు కాదంటారా? నేను చెప్తారా, వాక్యానికి భిన్నంగా ఏది చేసినా నాశనమే. వాక్య ప్రకారంగా చేసినదే ఆశీర్వాదం. అది అర్థం చేసుకోండి. అందుకని చిన్నపిల్లలారా ఎవరిని చూడండి, ఎవరు అంటే ఎవరో కూడా మిమ్మల్ని ఏం చేయకూడదు, మోసపరచనీయకూడదు అంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి మనం భక్తిలో. అవునే కదా? ఇతరులు రక్షించేద్దామని ఈ మాటలు వినేటప్పటికి పౌరుషం వచ్చి మనం ఏం చేస్తాం, ఎలాగే నేను పక్కడికి చెప్పేయాలి, ఇంటికాడికి వెళ్ళి చెప్పేయాలని అనుకో. ముందు మనం స్టాండర్డ్ అవ్వాలి, మనం స్థిరం అవ్వాలి, మనం నిలబడాలి. అప్పుడు పక్క వారికి చెప్పాలి. మనకి లేదు పక్క వారిని ఎలా నిలబెట్టగలం? ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. క్రీస్తు నీతిమంతుడట, మనము నీతిమంతులు అవ్వాలంటే నీతిని జరిగించాలి. ఇక అర్థమవుతుంది. నీతిని జరిగించాలంటే అర్థం ఏంటి? మన ద్వారా ఓ సువార్త వాక్యము వెల్లడి అవ్వాలి, మన ద్వారా వాక్యం ప్రకటింపబడాలి, సంఘం విస్తరించాలి. అది నీతి కార్యం. సత్క్రియలు చేయాలి, వాక్యం ప్రకారంగా మనం జీవించాలి. ఇప్పుడు నీతిని జరిగిస్తున్నాం. నీతి ఎక్కడుంది? వాక్యంలో ఉంది, లోపల కాదు. ఇప్పుడు వాక్యాన్ని జరిగించి, వాక్యాన్ని ప్రకటించి, వాక్యాన్ని విస్తరింపజేస్తున్నాం అనుకో. ఇప్పుడు నీతి కార్యాలు మన ద్వారా జరుగుతాయి. ఇప్పుడు నీతిని జరిగిస్తున్నాం, మనమందరం కూడా ఏమవుతున్నాం? ఆ వాక్యమే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. ఎవరి దగ్గర అంటే దేవుడు నీతులు. లేదు మోసపోయామనుకో, నీతిని విడిచామనుకో, మనం ఏం చేస్తున్నాం? మొదటి నుంచి వాడు ఎలా పాపం చేస్తున్నాడో, మొదటి నుంచి చేసే లక్షణాలు మనం బాప్తిస్మం వదులుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. అది ఇప్పుడు బాప్తిస్మం పొందక ముందు మన జీవితం ఏంటి? పాపమే. మరి బాప్తిస్మం పొందక నెక్స్ట్ ఏంటి అంటా కదా? నెక్స్ట్ ఏంటండి? అవునే కదా? మరి నెక్స్ట్ ఏంటి? వాక్యం ఏం చెప్తుందో చేయాలి, వాక్యంలో ఏముందో అది నేర్చుకోవాలి. సంఘములు ఎలా ఎదగాలని వాక్యం హెచ్చరించిందో ఆ సంఘములు పరిశుద్ధుడికి విశ్వాసిగా నువ్వు ఆలోచించాలి. నేను రేపు పొద్దున్న ఏం చేయాలి, నేను ఈ కానించి ఏం చేయాలి, నేను ఎలా బ్రతకాలి, నన్ను బ్రతికించిన వాళ్ళ కొరకు నేను ఎలా ఉపయోగపడాలి. మన ఇంట్లో ప్రతి వస్తువు, ప్రతి పాత్రను మనం ఎలా ఉపయోగించుకున్నాము, ప్రతి ఆత్మక్రీస్తుకి సంఘంలో ఉపయోగపడాలి. అలాగా ఉపయోగం లేని పాత్రలో మిద్ది మీద ఎన్ని ఉంటాయేమో ఉపకారం, అవి చూడటానికే, ఉపయోగం ఏమి రావు. అవునంటారు కదా? అక్కడ పండగ స్నానం చేసి ఎక్కేస్తాయి అంతే. మనం కూడా ఏం చేస్తున్నాం? అలాగే ఉన్నాం. ప్రతిరోజు ఉపయోగపడే పాత్ర క్రైస్తవుడు అంటేనే. పండగలకు ఉపయోగపడేవాడు కాదు. పండగకు వచ్చేసి అటుకలు తెచ్చేసి, అడుగులు తెచ్చేసి ఇలాగే ఉన్నారు కదా వాళ్ళ క్రైస్తవం అంటే. అది కాదని ప్రభు కోరుకుంటాడు. అది అంటున్నాడు కింద చదువుతాం 9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాళ్ళలో ఆయన బీజము నిలుచును. అంటే ఏది? వాక్యం నిలుచును గనుక వాడు ఏం చేయడు అని. ఇప్పుడు పాపం చేసేవాడు ఎవరు? బీజం లేనివాడు. అంటే అర్థమైంది, దేవుని మూలంగా పుట్టని వాడు. దేవుని వాక్యం ఎరగిన వాడు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తాడు. పాపం చేసే ప్రతి ఒక్కడు దేవుని సంబంధి కాదు. ఎవరి సంబంధి? అపవాది సంబంధి. ఇప్పుడు అపవాది సంబంధి ఎలా అయ్యామో మోసపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? దేవుల్లో ఉన్నప్పుడు సహవాసం లోపతో మనకు అని నేను చెప్తాను. కింద చదువుతూ వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలని. పాపం కనబడుతున్నా ఏం చేయడట? చెయ్యజాలడంట, తెగించడం. భయం ఉంటది. ఇది తెలుసా? బీజం హెచ్చరిస్తాం. కాబట్టి దేవుని సంబంధులకి, దేవుని సంబంధులు కాని వారికి తేడా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రవర్తనను బట్టి, బోధన విధానాన్ని బట్టి దేవుని ఆత్మలు ఎవరు, దురాత్మలు ఎవరు, దేవుని సంబంధులు ఎవరు, అపవాది సంబంధాలు ఎవరు గుర్తించే లక్షణాలు వాక్యం బట్టి మనం చూడవచ్చు. కాబట్టి మనం దేవుని సంబంధులుగానే ఉంటాం. ఒకసారి కీర్తన గ్రంథంలో 106వ కీర్తన మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దుష్టుల సంబంధం ఎవరు? అందుకనే దుష్టుల సంఘముతో చేరకము అని అనడే లేదు. 106వ కీర్తన 18వ చూసారు. వారి సంఘములో 106:18 వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. ఏది? ఎవరిని అనుకుంటున్నారు? నాదాబు అభిమన్యులు ఏం చేసింది?
అన్ని అగ్ని ఎక్కడ కట్టుకెళ్ళారు? దేవుని బలిపీఠం దగ్గర కట్టుకెళ్ళారు. ఏమయ్యారు? వ్యాపారం కాదండి, దేవుని పరిచర్య, దేవుని పని. అందుకనే చెప్తున్నాడు. ఒకసారి 17 వచ్చిన చదువుతాం. భూమి నెరవేర్చి దాతాను మిరింగెను అది అభిరాముల గుంపును కప్పివేసినది. భూమి వారి సంఘములో అగ్ని. ఎందుకంటే వారికి కూడా ఎవరున్నారు? దేవుని వ్యతిరేకులు ఎవరో ఒకరు తీసుకుని నిలబడతారు కదా. సంఘాన్ని ఎదిరించడానికి ఒక్కడికి ఎలా వస్తుంది అనుకున్నారు? ఎవరో ఒకరు ఉంటారు, ఆల్రెడీ మెల్లిగా తయారవుతారు అనమాట. అలా ఉంటారు. మీరు వేరే సంఘంలో నిలిచి ఏం చేస్తారు? సంఘాన్ని చిన్న భిన్నాలు చేస్తారు. అలాంటి రాజకీయాలు చేసే వాళ్ళు సంఘంలో ఉంటారు. సువార్థికుడు గుర్తించకపోవచ్చు, పరిశుద్ధులు గుర్తించకపోవచ్చు. మీకు అర్థమవుతుందా? దేవుడు బట్టికి చూస్తారు. బీ కేర్ఫుల్గా మనం ఉండాలి. మన వల్ల సంఘం ఎదగకపోయినా పర్వాలేదు, మన వల్ల ఉన్న సంఘం పాడవకూడదు. ఉన్న ఆత్మలో బయటికి వెళ్ళిపోకూడదు, మనం ఆటంకంగా ఉండకూడదు. కాబట్టి సంఘం అంటే పరిశుద్ధంగా ఉంటుంది. సంఘం అంటే దేవుని మహిమ తెచ్చేది, వాక్య ప్రకారంగా జీవించేది సంఘం. అందుకని వాళ్ళతో ఏం చేద్దామన్నాడు? చేరకము. దాని మంట భక్తిహీనులు కాల్చివేసింది. ఒడుగులు వాడు దూడలు చేసుకుని కోత పోసిన విగ్రహములకు నమస్కారం చేశారు. అలా ఎన్నో చేసేవారు ఏమయ్యారు? సంఖ్యాకాలం 16 ఇచ్చారు. 3వ వచనం ఒకసారి చదువుతారు. 16:3 సంఖ్యాకాలం. మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి ఎవరు? కోరాహు, రూబేనీయుల్లో ఎలియాబు, దాతాను, అభిరాములు ఏం చేశారట? ఎవరికి వ్యతిరేకంగా నిలబడ్డారట? చూడండి, మోషే అహరోనులకు విరోధముగా పోగబడి మీతో మాకేక అది. ఎందుకంటే వాక్యం వచ్చేసింది, ఇంకా సువార్తికుడితో పనే ఉంది. సత్యమాత్మ అయిపోయింది. అనుభవం నేర్చుకున్నాను. మీతో నాకు పని లేదండి, మా వీధిలో ఎట్టేసుకున్నానండి. కాబట్టి మా ఊళ్ళో ఉన్నారు కాబట్టి వచ్చేస్తానన్నారు. వస్తారా? ఇంకోటి ఉంటారా అంటారు. ఆ 20 మంది 10 మందిని తీసుకెళ్ళిపోతారు. అవునా? ఏం చేస్తున్నాడు? ఎక్కడికి రీసంగా ఉంటే పక్క వీధిలోనే ఆ ఇంట్లో పెట్టుకుంటాడు. ఇవాళ ఎలా ఉన్నాయి సంఘాల పరిస్థితులు? అవునే కదా? వాక్యం చెప్పే స్థానం వచ్చింది. ఆ స్థితిలోనికి సువార్తికుడి ద్వారా సంఘం లేదు. తప్పేముంది? నీకు అవకాశం ఇచ్చినప్పుడు వాక్యం చెప్పు. నువ్వు అనుకూలంగా సువార్తికుడికి లోబడి సంఘాన్ని ప్రేమించి గౌరవించి పద్ధతిగా నడితే వాక్యం చెప్పే మనసు ఆయనే ఇస్తాడు. సువార్తికుడికి అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు కూడా చెప్పడం వల్ల సంఘంలో ఏమవుతారు? నువ్వు ఎవరొస్తున్నాడు? పెద్ద ఆయన నడిపించలేకపోతున్నాడు, ఆయన అన్నవదనేసి 2 మొక్కలు చేసేసి ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఆయన దగ్గర ఉంటారు, ఆయన దగ్గర ఉండలేని వాళ్ళు నా పౌరులు చేస్తారని తీసుకుని వెళ్ళిపోయావు అనుకుంటే ఏం చేస్తున్నావు? సంఘాన్ని నువ్వు ఎంత వాక్యం చెప్తే వాక్యానికి వ్యతిరేకం కాదు అది. కానీ ఇక్కడే పని చేస్తావు, ఇక్కడే ఎదుగుతూ సంఘం నేర్పించింది కదా, బలపరిచింది కాబట్టి పక్క వీధిలో పెట్టు. క్రొత్త ఆత్మను తీసుకెళ్ళి వాక్య విలువ బలపరచు. ఒకవేళ కుదిరి దొరకని తీసుకొచ్చి వీళ్ళతో కలుపు. ఇప్పుడు నీ వల్ల సంఘం ఎస్టాబ్లిష్ అయ్యింది. ప్రతిఫలం దేవుళ్ళు ఉంటాయి. అంతే తప్ప ఉన్న వారిని తీసుకుపోయి సంఘం పెట్టడం కాదు. నేను సువార్తికులను గుర్తింపు తెచ్చుకుంటూ కాదు. అలా చేయాలి. ఒకవేళ నువ్వు నమ్మకం ఉన్నావు అనుకో, ఆ సంఘంలో సువార్తికుడు ఎదుటి వాక్యం చెప్పే నమ్మకాన్ని ఎవరిస్తారో? దేవుడే కల్పిస్తాడు. ఎందుకని? నీకు ఆ సామర్థ్యం ఉంది. అంత సామర్థ్యం నువ్వు బయటికి వెళ్ళకుండా సంఘానికి లోబడి ఉన్నావు. వాక్యం నేర్పిన సువార్తికుడు కృతజ్ఞత కలిగి ఉన్నావు కాబట్టి ఆయనే గుర్తిస్తాడు. ఈ వారం నుంచి లేదా ఆదివారం నేను చెప్తాను, రాత్రి కార్యక్రమాలు ఏమంటే నువ్వు చెప్పు. అవునా కదా? మెలిగి ఏం చేస్తాడు ఆయన? మనకు అది నచ్చదు. ఒక్కసారి ఆయన కూర్చొని మనకి ఇచ్చేయాలి, మన చేతిలో పెట్టి. ఆ ఆలోచనలను బట్టి ఏమవుతుందంటే సంఘానికి వ్యతిరేకంగా ఈమె జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అలాగే నిలబడ్డారు ఎవరు? దాతాను, అభిరాములు, కోరాహు, వీళ్ళందరూ ఏం చేశారు? మీతో నాకేక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును అంటే మరి వీళ్ళకి ఎలా అనుకుంటున్నారట? ఈ సర్వ సమాజంలోని ప్రతి ఒక్కడు ఎవరా? పరిశుద్ధుడే. మేము వాక్యం చెప్పే సామర్థ్యం వచ్చింది.
ఎంతకాలం కూర్చొని వింటాం? అన్నట్టు కదంటారా? మీరే కాదు పరిస్థితులు, మీతోటే కాదు దేవుడు మాట్లాడటం, మాతోటి కూడా మాట్లాడతాం. సంఘంలో నేర్చుకోవడం కాదు, ట్రైనింగ్ ఉండాలి, అనుభవం ఉండాలి. అప్పుడు కష్టపడి పని చేయాలి. ఈ సంఘంలోకి ఎందుకు తెలిసిందంటే ఒకరి ఇద్దరు కూర్చోబెట్టి 20-30 సంవత్సరాల నుంచి బలపరిచిన సంఘం అది. అందుకనే పోతాకి ఇష్టపడడు, సంఘం చెదిరిపోవడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఆ ఇంటింటికి తిరిగి బలపరిచి తీసుకొచ్చి ఆత్మలను బలపరిచి సంఘాన్ని కట్టి పరిచయం చేశాడు కాబట్టి సంఘం విలువ నేర్చుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు, మేమేం చేస్తున్నావు? 50 మంది స్థిరపడ్డాక నువ్వు మధ్యలో నిలబడి బలపరచబడి జ్ఞానం ఇస్తే దేవుడు చెప్పే సాయం వచ్చింది కాబట్టి ఏమనుకున్నా, ఇంతేనా సంఘం అంటే అని అనుకుంటున్నాం. ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి వాక్య విలువ తెలియని వాక్య నేర్పి బాప్తిసం ఇచ్చి సంఘం కట్టి నువ్వు సువార్త చేస్తే అప్పుడు సువార్తకి నీ విలువ, సంఘం విలువ నీకు నాకు అర్థమవుతుంది. అంతేనంటారా? ఆటోమేటిక్గా దేవుడు పిలిచేసుకున్నాడా, కళలో వచ్చేయాడు, ఇక మీతోటే నన్ను చెప్పమన్నాడు అని అన్నదనుకో, అది కష్టం తెలీదు. సంఘం అంటే అది కాదు, సువార్తికుడు పని అంటే అది కాదు. ప్రయాసపడాలి, కష్టపడాలి, అది నేర్చుకోవాలి. ఇలా అలాగే ఉన్నారు సర్వ సమాజంలో ప్రతి ఒక్కడు. మీరు చెప్పడం ఏంటి? మేము కూడా ఎవరు? పరిశుద్ధులే. ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారట. ఎవరు? వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు అన్నారట. మిమ్మల్ని మీరే ఎలా హెచ్చించుకున్నారు? మీ పెత్తనాలు ఏంటి? మాకు లేదా, మాకు రాదా స్వతంత్రం, మేము చేయలేమా అని అంటున్నారట. ఇప్పుడు మోషే చెప్తాడు చూడండి. మోషే ఆ మాట విని సాగిలి పడేను. ఎవరికి సాగిలి పడ్డాడు? దేవునికి. ఎంత భయం ఉందండి. అందుకని ఆయన నిలబెట్టుకునే అవకాశం ఇచ్చాడు. దేవుని పని చేయాలనుకున్నాడు దేవుని భయముతో చేయాలి, అతిశయంతో కాదు, గర్వంతో కాదు. నాకేం తక్కువ నేనేం చేయాలన్న ఆలోచనతో, మితిమీరిన తెలివితేటలతో చేసి జ్ఞానంతో చేయాలి, వివేకంతో చేయాలి, పరిశుద్ధంగా తగ్గించుకుని చేసే పని. అక్కడ అన్నాడు చూడండి. అటు తర్వాత అతడు కోరాహుతోను వారి సమాజముతోను ఇట్లాగే తన వాడెవరో పరిశుద్ధుడు ఎవరో రేపు రండాబాయ్ తెలిసేసుకుందాం. నేను కాదు తెలిసేది, ఎవరు తెలుస్తారు? దేవుడే తెలుస్తాడు. మీరు అనుకుంటున్నారు కదా పరిశుద్ధులని, మాకంటే గొప్పవారు అనుకుంటున్నారు కదా, వచ్చేది. రేపు వద్దన్నా బలిపీఠం దగ్గరికి వస్తే రేపు వద్దని దేవుడే ఎవరు తనవారు, ఎవరు పరిశుద్ధులు. తనవారంటే ఎవరు? మోషే అహరోహులు వారు కాదు, దాదాపు అభిలాపుల వారు కాదు. తనవారంటే యెహోవా వారెవరు? ఎందుకంటే సర్వ సమాజం యెహోవాది అంటున్నారు కదా. సర్వ సమాజంలో ప్రతి ఒక్కరు పరిశుద్ధుడే అంటున్నాడు కదా. ఎవడు పరిశుద్ధుడు, ఎవడు యెహోవాకు చెందినవాడు, ఎవరు ఎన్నుకోబడిన వాడు రేపొద్దని తెలిపోతే రండే అని అన్నాడు మోషే. సర్వ సమాజముతోను. చూడండి 5వ వచనం. యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధిని రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకుని వారిని తన యొద్దకు చెప్పుకుంటూ వచ్చాడు. మీకు అర్థమవుతుంది? అలా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. 10వ వచనం. ఆయన నిన్ను నీతో లేవీయుడైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకున్నాను కదా. ఎక్కడ? ఈ సమాజంలోనికి, ఇశ్రాయేలు సంఘంలోనికి మిమ్మల్ని చేర్చుకున్నాను కదా అని ఎవరితో చెప్తున్నాడు? కోరాహుతో చెప్తాడు. ఎందుకని? వీళ్ళు లేవి గోత్రికులు, పరిచర్య వీళ్ళదే. ఇప్పుడు దేవుని పనిలో భాగం ఉందని, కానీ ఏం చేయాలనుకున్నారు? అహరోనులాగా యాజకత్వం చేయాలనుకుంటారు. అక్కడ చెప్పాడు చూడండి, ఎంత వివరణ ఇచ్చాడు. అయితే మీరు యాజకత్వం కూడా మీకేమి ఇచ్చాడు? పరిచర్య ఇచ్చాడు, పని చేయాలి. ఇప్పుడు సంఘంలో దేవుని పని చేయడం అంటే అందరూ వాక్యం చెప్పడమే కాదు, పరిచర్య కూడా ఏంటి? దేవుని పని. అందుకనే కొందరు అపోస్తలులు గాను, కొందరు సువార్తికులు గాను, కొందరు బోధకులు గాను, కొందరు పరిచారకులు గాను, కొందరిని హెచ్చరించేవాడు గాను, కొందరిని పంచిపెట్టేవారు గాను, రకరకాల నియమాలతో ఎత్తుకు నిలబెట్టాడు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క పని జరిగితే సంఘం పరిపూర్ణమవుతుంది. అందరూ ఒకటే పని చేస్తే
అందరూ పాడితే వాక్యం చెప్పి వాళ్ళేది, అందరూ ప్రార్థన చేస్తే ఆమెనని వాళ్ళేది. విధానాలు తెలుసు అంటే అందరూ నేను చేసేయాలని ఉత్సాహం, చేయడం ఉత్సాహం తప్పు కాదు. నేనేం చేయాలి, నా పని ఏంటని సువార్థికులను అడిగి నువ్వు ఏ పని చేయగలవు అన్నప్పుడు, నీకు ఆ పని అప్పగించినప్పుడు ఆ పనిలో నమ్మకంగా ఉండడమే దేవుని పని. మీకు అర్థమవుతుంది? మీరు పరిచారకులుగా ఉన్నారు, మీ గోత్రపు వారికి దేవుడు ఇచ్చాడు, కానీ మీరేం కోరుకుంటున్నారు? యాజకత్వం కోరుకుంటున్నారు, దేవుని మీద తిరగబడుతున్నారు. సుమా అజ్ఞానులు ఏమన్నారు? మీరే పరిశుద్ధులా? పరిశుద్ధ స్థలంలోనికి మీరు వెళ్ళాలా? మేము వెళ్ళలేమా? వెళ్ళారు, ఏమయ్యారు? బొగ్గయ్యారు. దేవుడు ఊరుకోడండి. కాబట్టి ఒక సువార్థికుడు కష్టం, విశ్వాసం చూడాలి. కాబట్టి సువార్థికుడు అవకాశం ఇచ్చినప్పుడు పని చేయాలి. అందుకని ఇవాళ ఎవరు సువార్థికులు మరొకరు సంఘంలో తయారు చేయకపోవడం కారణం ఏంటనుకున్నారు? తయారు చేసాక ఈయన మీద తిరగబడతారు, తయారు చేశాక ఆ సంఘాన్ని ఎడగొట్టడానికి చూస్తారు. సువార్థికుడు కూడా తప్పు కాదండి. అర్థమవుతుంది? కంట్రోల్లో ఉండాలి, సంఘానికి ఉపయోగపడాలి. నువ్వు ఇక్కడ పని చేస్తూ ఇక్కడ సువార్త చెప్పుతూ ఆ స్థాయిలోకి సంఘంలోకి వెళ్ళావంటే, ఎదిగావంటే, నువ్వు పక్క గ్రామానికి వెళ్ళి ఏం చేయొచ్చు? నువ్వు ఈ సహాయం తీసుకొని 10 మందిని కూర్చోబెట్టి నువ్వేం చేయొచ్చు? 10 మందిని కూర్చోబెట్టి వాక్యం చెప్పు, వారు బలపడుతున్నారు. లేకపోతే వీధి కార్యాలు ఉంటే ఈ పెద్ద ఆయన తీసుకెళ్ళి చెప్పించు. అప్పుడు ఆయనే గుర్తెత్తారు, ఓన్లే నా సంఘం మన సంఘంలో ఎదిగాడు, ఇంత పని చేసాడు, మనం నేర్పించినందుకు గొప్ప పని చేస్తున్నాడు, కాబట్టి ఇక్కడ బలపరిచి ఇక్కడ నీ సువార్థికుడిగా చేసేద్దాం అని అనుకుంటాడు. నీ మనసే అది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఉన్న పనిని పాడు చేసేవారుగా సంఘానికి ఇచ్చిన విలువ అది కాదండి. అందుకనే చెప్తున్నాడు. ఏమన్నాడు? నా ఘనమ వారితో చేరవద్దు. మొదటగా మనం చదవం కదా 49 ఆది కాండంలో, నా ఘనమ వారితో చేరకు, నా సంఘమా వారిలో ఆలోచించకు అని అన్నాడే లేదా? కాబట్టి సంఘం అంటే దేవుని సొత్తు అండి, మీ సొత్తు నా సొత్తు కాదు. నేను నడిపెత్తున్న సంఘం అంటే సంఘం నాదండి అని అనుకోవడం సువార్థికుడు. సంఘం ఏమదే? ఇప్పుడు ఈ దాతావు అభిరాములు వీళ్ళందరూ ఏమనుకున్నారో? సంఘం అంటే మోసే అహరోనులు అనుకున్నారు. మీరేంటి నాయకత్వం, మేము చేస్తారు రండి అని అన్నారు. తనవారు ఎవరో పరిశుద్ధులు ఎవరో దేవుడు తెలుస్తాడు, నేను తెలుసుకొడతా, ఒకసారి రండి అని అన్నారు. అవునా కదా? వచ్చారు, ఏమైంది? అగ్ని కాల్చింది. వారి విరోధంగా ఎప్పుడైతే ప్రవర్తించారు ఏమయ్యారు? చూడండి ఒకసారి 27 వచ్చింది చదువు. కాబట్టి వారు కోరాహు దాతాను అభిరాముల నివాసముల నుండి ఇటు అటు తొలగిపోగా లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారం నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపినని నా అంతటా నేనే వాటిని చేయలేదని దీని వలన మీరు తెలుసుకుందురు. 29 మనుషులందరికీ వచ్చు మరణము అంటే మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలుగుని ఎడలను యెహోవా నన్ను అది. ఇలా మరణం ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రత్యేకంగా ఉంటే ఎవరు పంపించారని, ఈయన చెప్తున్నది ఎవరు చేయిస్తున్నారని వీళ్ళ కాదు, వీళ్ళు చనిపోవడం గుర్తించాలి, బ్రతుకున్నవాడు రేపు పొద్దున గుర్తించాలి. ఇలాగా తిరగబడకూడదని కింద చదువుతాం. 30 అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళమునకు కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారి యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలింపగానే వారి క్రింది భూమి వారి క్రింద నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను వారాలు సంబంధులందరినీ వారి సమస్త సామర్థ్యమును దేవుడు కోపిస్తా ఉంటాడు. మీకు అర్థమవుతుందండి? కాబట్టి సంఘం విలువలు తెలుసుకోవాలి, సువార్థికుల విలువలు తెలుసుకోవాలి, సంఘంలో విశ్వాస విలువలు తెలుసుకోవాలి. వారికి వారు అప్పగించుకొని నమ్మకంగా చేయాలి. మనం కాని పని చేద్దామని అనుకోకూడదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గ్రహించాలి. సంఘం అంటే సహకరించేదండి, చాకులు చెప్పేది కాదు. సంఘం అంటే సమస్యలు తెచ్చేది కాదు.
సమస్యను పరిష్కరించేది సంఘం. అలా మనం ఎదగాలి. అలా ఎన్నో మాటలు చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 16:18 చాలు. 16:18. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టుదును అని చెప్పింది ఎవరు? పేతురా? కాదు, యేసు ప్రభు చెప్తారు. యేసు క్రీస్తు వారు చెప్తున్నారు. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టేది ఎవరు? క్రీస్తు. ఇప్పుడు సంఘం ఎవరిది? క్రీస్తు. ఆ సంఘం నాదంటే ఎలాగ సువార్తికుడు? ఆ సంఘం నీది కాదు మాది అని అంటే విశ్వాసం అంటే ఎలా కుదురుతుంది? సంఘం క్రీస్తు. సంఘంలో పనివాడుగా మనము. కాబట్టి యజమానుడు ఆయన చెప్పినది మనం చేయాలి. ఆ ప్రకారంగా మనం నడవాలి. దాని ప్రకారంగా మనం జీవించాలి. అంతే తప్ప సంఘం మీద మనం తిరగబడకూడదు. సంఘానికి వ్యతిరేకంగా మనం నిలబడిన ఆది కాలం నుంచి ఎలా ఉన్నారో చెప్పు. కాబట్టి వాక్య ప్రకారంగా జీవించాలి. ఒక మాట మీకు అపొస్తలుల కార్యములు 8వ 3వ చదువుతాం. అపొస్తలుల కార్యములు 8వ 3వ. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి ఏం చేస్తున్నాడట? ఈడ్చుకొని పోతున్నాడట. ఎవరిని? ఎవరా పురుషులు స్త్రీలు? సంఘములను, ఆదిన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఈడ్చుకొని పోతున్నాడు. ప్రభు ఊరుకున్నాడా? ఇక అర్థమవుతుందా? చంపేశాడా సౌల్ని? మార్చాడు. తన సంఘం జోలికి ఎవరు వచ్చినా ఎవరు నిలబడి మార్చగలిగిన సమర్థం. అది ప్రేమకున్న గొప్పతనం. పగకున్న గొప్పతనం మీరు తెలుసా? దరికి రానివ్వదు, చేరనివ్వదు, మారనివ్వదు. ఏది? పగ, కోపం, ప్రతీకారం. ప్రేమ ఏం చేస్తుంది? ద్వేషించేవాడిని సంపాదించు. ప్రాణాలు తీసేవాడిని ప్రాణం పెట్టే సాధనంగా మలిచి. మనం కూడా అంతే. ఒకప్పుడు ఇతరులు ద్వేషించిన వారు, ఇతరులు తిట్టిన వారు, వ్యతిరేకంగా బ్రతికిన వారు. ఇప్పుడు ప్రభు ప్రేమ మనల్ని ఏం చేసింది? మార్చింది లేదా? ఎవరికన్నా మన విరోధులు ఉంటే ప్రార్థించు, ప్రేమగా పరామర్శించు, ప్రేమించి సంఘానికి నడిపించాలన్న ఆలోచనలు మీకు నడిపించిన గొప్పతనం క్రీస్తులో, వాక్యంలో. అది మనం నేర్చుకోవాలి. సంఘం మీద తిరగబడి చేసేది వాక్యం కాదు. విశ్వాస లక్షణాలు అవి కాదు. ఒకసారి 5 అధ్యాయంలో కూడా ఇది అప్పస్తుంది. 11 వచ్చింది. సంఘమంతటికి ఈ సంగతులు విని వారందరికీ ఎత్తుకో. హననీయ సఫర్ ఏం చేశారు? దేవుని స్వాచ్యం మీద ఆశపడ్డారు. దేవునికి ఇచ్చే దాని మీద కక్కుర్తి పడ్డారు. అవునా? కక్కుర్తి పడి మళ్ళా పరిశుద్ధాత్మని ఏం చేశారంట? మోసపుచ్చారు, అబద్ధాలు ఆడారు. కాబట్టి మనం చెప్పే అబద్ధాలు సువార్తికుడితో అనుకోకూడదు. మీకు అర్థమవుతుందా? అయ్యో మీటింగ్ ఆడదాం అనుకున్నానండి, దేవుని పని చేసేద్దాం అనుకున్నానండి, లేకపోతే ఆటంకాలు ఈ ఆటంకాలు నువ్వు ఏం చేయొచ్చు? సర్ది చెప్పించు. కానీ నువ్వు ఎవరి ముందు మాట్లాడుతున్నావు? దేవుని ముందు మాట్లాడుతున్నావు. కాబట్టి అబద్ధాలు మన నోట రాను. దేవుడికి ఇచ్చే దాంట్లో మనం కక్కుర్తి పడకూడదు. దేవుడికి కేటాయించేసిన తర్వాత మన అవసరాలు కనుక దాన్ని నువ్వు అడగకూడదు. దేవుడికి తీసాం, దేవుడికే ఇవ్వాలి. అది ఆదిమ సంఘంలో చేశారు. అలా వ్యతిరేకరించారు. కనీసం భార్య వెనకాలైనా వచ్చింది, భార్య అయినా నిజం చెప్పుకుంటే ఆమె ప్రాణాలతో ఉన్నాం. అదే ఇప్పుడు దీన్ని పెట్టాల్సి పరిశుద్ధాత్మను ద్వేషించే వానికి క్షమాపణ అనేది, క్రీస్తుని ద్వేషించే వానికి క్షమాపణ. ఎందుకంటే బాప్తిసం తర్వాత వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మనలోనికి, పరిశుద్ధ పరచబడ్డ తర్వాత వస్తున్నాడు మనలోనికి. పాపాలతో ఉన్నప్పుడు కాదు. కాబట్టి పరిశుద్ధాత్మను దూషించకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మనం ఏం చేయాలంటే ఆయనకి సహకారులుగా ఉండాలి, ఆయన అభివృద్ధి పరచాలి మనం. కాబట్టి ఆనాడు సంఘం హింసించాడు, పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టలేదు, క్రీస్తు విడిచిపెట్టలేదు. సంఘం మీద వ్యతిరేకంగా నిలబడ్డారు. ఉన్నవారందరికీ ఏం కలిగిందంట?
భయం కలిగింది, మిగులు భయం. మరలా ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కానీ ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా బ్రతుకు. సంఘంలో ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య పరిష్కారం వైపు మనల్ని నడిపించాలి. చూడండి, ఇప్పుడు దాతాను, అభిరాములు వీళ్ళందరూ ఏం చేశారు? అవునా, నెల విడిచి మింగేసింది భూమి. ఇప్పుడు తర్వాత నిలబడేవాడికి ఎవరు ఉంటుందా? తర్వాత వ్యతిరేకించేవాడు ఎవరైనా ఉంటారా? దేవుని కార్యాలు అలా ఉన్నాయి. ఇంకొక మాట చదివింది నేను ముగించేస్తాను. 9వ అధ్యాయం, ఇది అపొస్తలుల కార్యం 31 వచనం. 9వ అధ్యాయం 31 వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతట సంఘము క్షమాభివృద్ధి పొందుతుందంట. ఏది? సంఘం ఏమవుతుందంట? క్షమాభివృద్ధి చెందుతుందంట. ఎలాగో చెప్తున్నాడు చూడండి. సమాధానము కలిగి ఉండను మరియు ప్రభువునందు భయములు ఏమున్నదట? సంఘానికి అభివృద్ధి చెందడానికి ఏముందట? భయం. ప్రభువునందు భయములు పరిశుద్ధాత్మ ఆదరణలు కలిగి నడుచుకొనుచు విస్తరించు చుండెను. ఎవరి ఆదరణ ఉన్నదట? అది పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఉన్నదట. అంటే ఇప్పుడు బాధలు వచ్చిన, అవమానాలు వచ్చిన, హింసిస్తున్న ఎవరు ఆదరిస్తున్నారో? పరిశుద్ధాత్ముడు వెనువెంటుండి ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. ఇప్పుడు సంఘం ఎదిగకూడదు, వచ్చిన వారు చేర్చబడుతున్న వారు ఏం కలిగి ఉన్నారంట? సమాధానం. అది అంటే సంఘం విస్తరించకూడదు, సమస్యలు కాదు పెరగవలసింది, సమాధానం పెరగాలి, ఐక్యత పెరగాలి, అనురాగం పెరగాలి, ప్రేమ పెరగాలి. అవునా కదా? అదంతా ఉండాలని అంటే ప్రభువు నుండి ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ ఆదరణ ఉండాలి. సంఘం ఆదరిస్తుంది. ఎందుకంటే సంఘం ఎవరిదే? క్రీస్తుది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక తీసారు 1వ అధ్యాయం 22 వచ్చి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను అంటే క్రీస్తును సంఘములకు శిరస్సుగా నియమించారు. బాస్, యజమానుడు ఎవరో ఆయన మీద తిరుగుబాటు చేసినట్టే సంఘం మీద తిరుగుబాటు చేస్తారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తుకు వ్యతిరేకులుగా కాదు, క్రీస్తుకు అనుకూలంగా ఉండాలి, క్రీస్తు పరిచర్యను కొనసాగించేవారుగా ఉండాలి. మన వలన క్రీస్తుకి నామానికి మహిమనిచ్చేదే సంఘం, మహిమ తెచ్చేదే సంఘం. కాబట్టి ఆయన సమస్తమునకు పైన సంఘమునకు శిరసగా నియమించాడు. క్రీస్తు అంటే చిన్నవాడు కాదు, మనుషుడు కాదు, చులకనగా చూసేవాడు కాదు. క్రీస్తు అంటే దేవుడు, సంఘానికి శిరసగా ఉన్నవాడు, సంఘములో ఉన్నవాడికి జీవనిచ్చి పోషించేవాడు. కింద ఇంకో మాటలో చూడండి 23 వచ్చిన. ఆ సంఘము ఇప్పుడు సంఘానికి శిరస ఆయన అయితే ఆ సంఘం ఏమైందంట? ఇప్పుడు శరీరం అన్నాడు. ఇప్పుడు సంఘం ఎవరు? బాప్తిస్మం పొంది చేర్చబడిన మీరు నేనే. ఆయన శరీరం అంటే ఇప్పుడు శరీరం ఎవరు? మీరు నేను. ఇప్పుడు ఏం చేయాలి? శిరస్సును హత్తుకొని లోబడాలన్నా సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి అంటే సంపూర్ణత ఎక్కడ ఉన్నది? సంఘమునందు. ఎవరి ద్వారా? పూర్తిగా నింపుతున్న క్రీస్తునందు. కాబట్టి మనం పాత నిబంధన కాలం నుంచి చూసాం, సంఘం అంటే వ్యతిరేకంగా నిలిచేది కాదు, సంఘం అంటే పరిశుద్ధంగా కూడేది, సంఘం అంటే ప్రభుకి నామానికి మహిమ తెచ్చేది. ఆదిమ కాలంలో సంఘం ఎలా ఉందో, పితరుల కాలంలో సంఘం ఎలా ఉన్నదో, ఎలా ఉండాలని లేఖనం ద్వారా హెచ్చరించాడు. ఇప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయి అని గుర్తించుకోవాలి. సంఘం సత్యములకు వ్యతిరేకంగా ఉండకూడదు, సత్యములకు సహకారులుగా ఉండాలి, సత్యములు ప్రకటించేవారుగా ఉండాలి, అనేకులతో సమాధానంగా ఎదుగుతూ భయభక్తులు కలిగి మనం ఏం చేయాలి? ప్రభువులకు లోబడి సత్యములు చెప్పుతూ నమ్మకంగా ఉండాలని నన్ను నేను హెచ్చరించు, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.